తెలుగు శ్రోతలకు నమస్కారం. తిరుమల ఆముక్త మాల్యద గారు రచించిన అసలైన ఐశ్వర్యం అనే చక్కని కథని వినేద్దామండి. ఉదయం సుమారు 8 గంటల సమయంలో పక్కింటి ప్రసాదిని హడావిడిగా తమ ఇంటికేసి రావటం చూసి గాబరా పడ్డాడు రామనాథం. ఆవిడ భర్త ఆరోగ్యం బాగలేక ప్రక్కనే ఉన్న ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న విషయం తెలుసు కాబట్టి, రండి పిన్ని గారు, బాబాయ్ గారికి ఎలా ఉంది అని అడిగాడు. తన ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా, బామ్మగారు ఉన్నారా అండి, ఆవిడని వెంటనే కలవాలి అంటూ తన సమాధానానికి ఎదురు చూడకుండా రామనాథం తల్లి సామ్రాజ్యమైన వంటింట్లోకి వెళ్ళింది ప్రసాదిని. అసలు రామనాథం తల్లి అనంతలక్ష్మిని ఆ వీధిలో ఎరగని వారంటూ ఎవరూ లేరు. పిన్న వయసులోనే భర్తని పోగొట్టుకొని ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చక్కగా చదివించి కానీ కట్నం తీసుకోకుండా నిడారంబరంగా తెలిసిన వారి అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంది. వీధిలోని వారందరికీ తలలో నాలుకలా ఉంటుంది. ఇరుగు పొరుగు వారిళ్లల్లో జరిగే ఏ శుభ అశుభ కార్యాలకైనా అనంతలక్ష్మి లేకపోతే అంతే అన్నంతగా ఆమె వారి మనిషి అయింది. ఆ వీధికే ఆమె బామ్మగారు. ఆమె సమవయస్కులైన వారు ఆ వీధిలో మరెవ్వరూ లేరా అంటే ఉన్నారు. కానీ సమయానికి ఆదుకునే సత్తా ఆమెకి మాత్రమే ఉంది. ఆమెలోని ప్రత్యేకతలు అలాంటివి మరి. ఎప్పుడూ చురుకుగా పనులు చేస్తూ చలాకీగా ఉంటూ అటు పెద్దలతో పిన్నలతో సమానంగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ తెలియని వాటిని తెలుసుకుంటూ ఎదుటివారిని గౌరవిస్తూ చెరగని చిరునవ్వుతో ఉండే బామ్మ అంటే అందరికీ ఇష్టమే, ఆరాధనే. ఆమె తోటి వయస్కులు కొంతమందికి తప్ప. 1 నెల క్రితం ఎదురింటి వరలక్ష్మి గారి అమ్మాయికి పెళ్లి చూపులు అయ్యాయి. పెళ్లి చూపులకి ముందే తెలిసిన వారి ద్వారా వాకాబు చేసి అబ్బాయి బుద్ధిమంతుడన్న సమాచారం తెలుసుకున్నారు వరలక్ష్మి దంపతులు. పిల్లకి మొట్టమొదటి పెళ్లి చూపులని, మొదట బామ్మగారి ఆశీస్సులు కావాలని దంపతులు పిల్లతో సహా అనంతలక్ష్మి దగ్గరికి వచ్చారు. అనంతలక్ష్మి తన బోసి నవ్వుతో మనసారా పిల్లని దీవించి పిల్లకి తాంబూలం ఇవ్వమని కోడలికి పురమాయించింది. కాదు కూడదని వరలక్ష్మి దంపతులు బామ్మగారే పిల్లకి తాంబూలం ఇవ్వాలని పట్టుబట్టి తర్వాత వారిద్దరూ కలిసి బామ్మగారికి నమస్కరించి దీవెనలు అందుకున్నారు. అనుకున్న రోజు ఆ పిల్లకి పెళ్లి చూపులు అయ్యాయి. పిల్లను చూడటానికి సపరివారంగా వచ్చారు వరుని వైపు వారు. వచ్చిన వారు దాదాపు 30 మంది. ఆ రోజు వాళ్ళందరికీ పలహారాలు కూడా బామ్మగారి చేతివే. పిల్ల అందరికీ నచ్చి అక్కడికక్కడే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వరుడికి ముంబైలో ఉద్యోగం. అబ్బాయి ఉద్యోగంలో చేరి కొంతకాలమే కావడంతో 10 రోజులు మాత్రమే సెలవు దొరికిందని వెంటనే అంటే 2-3 రోజులలో మంచి ముహూర్తం చూడమన్నారు వరుడి తల్లిదండ్రులు. అంత త్వరగా పెళ్లి చేయమంటే ఏం చెయ్యాలో తోచక వారు వెంటనే బామ్మగారికి కబురంపారు. బామ్మగారు వచ్చి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంతే, మీరేం కంగారు పడకండి అంటూ వెంటనే పంచాంగం తీసుకొని వధువరుల నక్షత్రాలు తెలుసుకొని 2 రోజులలోనే బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని చెప్పి వారిని ఊరటపరిచింది. మరి పెళ్లి చేయడానికి సత్రం, వంట పనులు, బట్టలు, బంధుమిత్రులను పిలవటానికి లాంటివి 2 రోజులలో ఎలా చేయగలం అన్న వరలక్ష్మి దంపతులకి, ఇదిగో మీ ఇల్లే పెళ్లి జరిగే సత్రం, మా ఇల్లే వియ్యాల వారి విడిది, సరేనా? ఏది ఆలోచించకండి, పెద్దవాళ్ళందరము తలో చెయ్యి వేస్తే వంట పనులవుతాయి. ఎలాగూ మనం ఉమ్మడిగా పెట్టిన ఆవకాయ, మాగాయ, అప్పడాలు, వడియాలు ఉండనే ఉన్నాయి. చిన్నపిల్లలని ఇళ్లను శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో అలంకరించమందాం. అతి దగ్గరి బంధువులకి, మిత్రులకి మొబైల్లో పిలవండి. ఈరోజే నిశ్చితార్థం అయింది కనుక ఉన్న డబ్బులతో సింపుల్గా వధువరులకి, వియ్యంకులకి బట్టలు కొనండి. మీరు ఎవరికైనా బట్టలు పెట్టదలుచుకుంటే
వీలైతే ఇప్పుడు కొనండి, లేకపోతే తర్వాత పెట్టండి. ఎవరూ మిమ్మల్ని తప్పు పట్టరు. అలా తప్పు పట్టినా మీరేం బాధపడకండి. మా తమ్ముడు నారాయణకి తెలిసిన పురోహితుడున్నాడు. ఆయనని వెంటనే పిలుచుకు రమ్మన్నానని మా రామనాథంతో కబురు పెట్టమంటాను. నాదస్వరానికి చక్కగా ఆడియోలు ఉన్నాయి. కాదు కూడదంటే మా తమ్ముడినే దానికి కూడా ఏర్పాటు చేయమంటాను. సరేనా? మీకు ఏమైనా ధన సహాయం కావాలన్నా అందరము తలా కొంచెం చేస్తాం. ఇక పెళ్లి పనులు మొదలు పెడదాం అంటూ 5 నిమిషాలలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసిన బామ్మగారి చాతుర్యానికి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయి శిలాప్రతిమలయ్యారు. వారు తేరుకునే లోపే అనంతలక్ష్మి చకచక పాలు కాచి చక్కని ఫిల్టర్ కాఫీ అందించింది అందరికీ. కోడలికి, మనవరాలికి, కొడుకుకి పెళ్లి పనులన్నీ పురమాయించింది. అనుకున్న విధంగా నిశ్చయించిన ముహూర్తానికి పెళ్ళి నిడారంబరంగా కానీ వీధి వీధంతా పాల్గొని పాతకాలం పెళ్లిలా ఎంతో సంబరంగా సందడిగా జరిగింది. అంతదాకా తమని పట్టించుకోలేదని బాధపడే పెద్దవారైన మామ్మలు, బామ్మలు తమ నైపుణ్యాన్ని చూపే సమయం వచ్చిందని సంబరపడి తమ శాయశక్తులా పనిచేశారు. వీరి ఆప్యాయత అనురాగాలకి వియ్యంకులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఇక వంటలైతే అది రాయి. మర్యాదలు చేయడానికి అందరూ ముందుకి వచ్చారు. అంతదాకా బాధ్యతలు లేకుండా పనులు చేయడమే ఎరుగని యువత తమకిచ్చిన పనులను సక్రమంగా చేసి పెద్దల మన్నలను అందుకున్నారు. ఇక అప్పగింతలప్పుడు వధువుతో పాటు వరుడు, వియ్యంకులు కూడా కంటతడి పెట్టడం చూసి అందరి కళ్ళు చెమర్చాయి. ఎలాగైతేనేం పెళ్ళి బాగా జరిగి ఆ అమ్మాయి సుఖంగా ముంబైలో కాపురం చేసుకుంటుంది. దానికంతా బామ్మగారి చలవే కారణమని వీధి వీధంతా బామ్మగారిని పొగిడారు. అంతదాకా బామ్మగారి మీద గుర్రు ఉన్న సాటి బామ్మలతో సహా. ఇక వాస్తవంలోనికి వద్దాం. ఐసీయూలో ఉన్న ప్రసాదిని భర్త స్పృహలోకి రాగానే మొదట బామ్మగారిని చూడాలనుందని అన్నాడట. అంతే, పరుగు పరుగున బామ్మగారి దగ్గరికి వచ్చింది ప్రసాదిని. స్నానం చేసి భక్తితో దేవుని పూజ చేసి కర్పూర హారతినిచ్చి తీర్థ ప్రసాదాలతో బయటికి వచ్చిన బామ్మగారి పాదాల మీద పడిపోయింది ప్రసాదిని. అబ్బాయి ఎలా ఉన్నాడే అని ఆప్యాయంగా అడిగింది. మీ చలవ వల్ల ఆయన బాగున్నారు, మిమ్మల్ని వెంటనే చూడాలంటున్నారు అంది ప్రసాదిని. దానికేం భాగ్యం, మొదట ఈ తీర్థప్రసాదాలు అంటూ అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చింది. అమ్మాయి, అబ్బాయిని చూసొస్తాను అంటూ కోడలికి చెప్పి ప్రసాదినితో బయలుదేరింది. ఆ తర్వాత ప్రసాదిని భర్త బామ్మగారి ఆశీస్సులు అందుకోవటం, క్షేమంగా ఇంటికి రావటం జరిగాయనుకోండి. అలాగే ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. 2 ఇళ్ళ అవతల ఉండే సారసాక్షికి 3 కూతుళ్ళు. మొదటి అమ్మాయి సుగాత్రికి పెళ్లి కుదిరింది. తమ ఆనవాయితీ ప్రకారం ప్రక్క ఊర్లో ఉన్న తమ కులదేవత గుడిలో పెళ్లి చెయ్యాలని సారసాక్షి అన్నది. కాదు కూడదని తమ ఒక్కగానొక్క కొడుకుకి ఆర్భాటంగా వివాహం జరిపించాలని పెళ్లి కొడుకు తల్లి పట్టుబట్టింది. అలా జరగకపోతే తమ వారిలో తమ పరువు పోతుందని, తమ పలుకుబడి తగ్గుతుందని ఆమె వాదం. ఆనవాయితీ మారిస్తే ఏ అవంతరాలు వస్తాయోనని సారసాక్షికి భయం, దిగులు. తన పంతమే నెగ్గాలని పెళ్ళికొడుకు తల్లి అలకా పన్పు ఎక్కేంత పని చేసింది. తన చెల్లి కోరిక తీరకపోతే పెళ్ళిని ఆపు చేస్తానని, ఆమె ముఖంలో నిరాశని, కోపాన్ని చూడలేనని వియంకురాలి అన్నగారు కరాఖండిగా చెప్పేశాడు. ఆ మాట విన్న వియంకురాలు రాణి కన్నీటిని తుడుచుకుంటూ ముక్కుని తెగ చీదేసింది. సారసాక్షి దంపతులకి పెళ్ళి ఆగిపోతే వచ్చే నష్టాలు, కలిగే అవమానం, ఇరుగు పొరుగు వారి మాటలు కళ్ళ ముందు సినిమా రీళ్లలాగా కనబడి గుండెలు జారిపోయాయి. ఇక చేసేది లేక వాళ్ళు తమ కాబోయే వియంకులతో బామ్మగారి దగ్గరకు వచ్చారు పరిష్కారం కొరకు.
రెండు వైపులా వాదనలు విని బామ్మగారు, ఇంత చిన్న విషయానికి అంత బెంబేలు పడితే ఎలాగా? కాస్త నిదానంగా ఆలోచిస్తే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అంటూ, అమ్మాయి కాస్త అందరికీ కాఫీ చేసి పట్టుకురా అంటూ కోడలికి పురమాయించింది. అబ్బబ్బే, అవన్నీ ఎందుకండి అంటూ ఇబ్బంది పడుతున్న వియ్యంకులతో, మొదట కాస్త స్థిమితంగా ఉండండి. సుగాత్రి కూడా నామనవరాలే కనుక మీరు నిస్సంకోచంగా నాతో మాట్లాడవచ్చు. అవును, మీరు మీ అబ్బాయి పెళ్ళి బాగా జరిపించాలని ఉందా, లేక వచ్చిన వారికి బాగా ఆర్భాటంగా సౌకర్యాలు చేయాలని ఉందా అని నిదానంగా అడిగింది. వచ్చిన వారికి బాగా అన్ని సౌకర్యాలు చేయాలి. వారికి చేసే వాటిల్లో ఎటువంటి లోపం ఉండకూడదు అని టక్కున సమాధానం ఇచ్చింది కాబోయే వియ్యపురాలు. ఇంతలో కాఫీలు వచ్చాయి. అందరూ నింపాదిగా తాగసాగారు. అప్పుడు మెల్లగా బామ్మగారు, అయితే పెళ్ళిని సారసాక్షి దంపతుల ఇంటి ఆనవాయితీ ప్రకారం గుడిలో జరిపించి అక్కడ తీర్థ ప్రసాదాలను ముగించి తర్వాత అక్కడ నుండి నేరుగా ఇక్కడ ఉన్న శ్రీరామ నివాస్, అదే ఈ మధ్య కొత్తగా కట్టారు, అక్కడ హాల్లో భోజనాలు ఏర్పాటు చేసుకుంటే సరి. ఆ హాలు బాగా పెద్దగాను అన్ని సౌకర్యాలతోనూ ఉంటుంది. మీ కోరిక నెరవేరినట్లవుతుంది అంటూ సమస్యను పరిష్కరించింది. ఆ సలహా ఇరువైపుల వారికి హాయిని, ఆనందాన్ని, ప్రశాంతతని కలిగించింది. ఇలా బామ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో. బామ్మగారికి వీధిలోని వారందరూ బ్రహ్మరథం పట్టారంటే ఆవిడకున్న ఐశ్వర్యమంతా, తోటివారి మీద ఉన్న నిస్వార్థమైన అవ్యాజ్యమైన ప్రేమ, కరుణ, అందరూ బాగుండాలన్న తపన. పరోపకారం ఇదం శరీరం, సర్వే జన సుఖినో భవస్తు అన్న సూక్తులు అందరికీ తెలుసు. కానీ వాటిని పాటించే వారిని అసలైన ఐశ్వర్యం వరిస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.